నమస్తే, వెల్కమ్ టు ఏవెన్ టీవీ తెలుగు న్యూస్. జోడో యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ చేస్తున్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయడం గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న తెలుగు కార్మికులలో నూతన ఆశలు రేకెత్తించింది. గల్ఫ్ ప్రాంతాల్లో సంవత్సరాలుగా కష్టపడుతున్న వారికి సరైన గుర్తింపు లభించకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన విధానాలు, సంక్షేమ చర్యలు వలస వెళ్లిన కుటుంబాలకు ఊరటగా మారాయి. గల్ఫ్ కార్మికులు అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెన్నమనేని శ్రీనివాసరావు మాట్లాడుతూ ఈ నిర్ణయం కేవలం రాజకీయ వాగ్దానం కాదు అని ఒక చారిత్రక మలుపుగా గుర్తింపు పొందుతుందన్నారు. పాస్పోర్ట్ సమస్యలు, అలాగే లీగల్ సహాయం, సంక్షేమ ఫండ్లలో ప్రభుత్వం హస్తం కార్మికులకు మరింత భరోసా కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఈ చర్యలు గల్ఫ్ లో కష్టపడుతున్న వారికి రక్షణ కవచంగా నిలుస్తాయని, భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అవసరమని ఆయన సూచించారు. రాహుల్ గాంధీ ఆలోచనలకు కాంగ్రెస్ ప్రభుత్వం నిలువడ్డమైందని ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇవని చెప్పేసి తెలంగాణ యువతను ఉద్యమం వైపు మలుచుకొని తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఈ దుబాయ్ పోయేటోళ్ళందరికీ సంక్షేమ పథకాలు చేస్తామని చెప్పేసి అప్పుడు మోసం చేయడం జరిగింది. గత 2014 నుండి గల్ఫ్ సంఘాలన్నీ కూడా ఎన్నో ఉద్యమాలు చేసినాయి, జైళ్లకు పోయినాయి. తర్వాత ఇదే బతుకమ్మ విధ్వంసం చేయబడ్డది. ప్రత్యేకంగా కొరుట్ల నియోజకవర్గంలో దయచేసి ఇది అక్కడ ప్రజలంతా గమనిస్తుండ్రు. ఇప్పుడు అన్నగారు మీకు ధన్యవాదాలు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గల్ఫ్ కార్మికులకు మీరు ఒక భరోసా ఇచ్చారు. గల్ఫ్ కార్మికులకు గురుకుల విద్యాలయాల్లో తర్వాత యువజన వికాసంలో ప్రత్యేకమైనటువంటి స్థానం ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు మా అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నది. అది మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. గల్ఫ్ ఉద్యమకారులు ఎన్నో ఉద్యమాలు చేసిన తర్వాత ఆ కాలంలో రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్ర పాదయాత్ర చేస్తున్నప్పుడు వారిని పోయి కలవడం జరిగింది. భారత్ జోడో యాత్రలో వారు ఒకటే మాట ఇచ్చిండ్రు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత గల్ఫ్ కార్మికుల సంక్షేమం చూసుకునే బాధ్యత నాది అన్నారు. అదే మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో శ్రీధర్ బాబు గారి సారథ్యంలో మేనిఫెస్టోలో గల్ఫ్ సంక్షేమం చేర్చడం జరిగింది. దాని తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న గారి సారథ్యంలో ఈ మా ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ ఏర్పడేదాకా పొన్నం ప్రభాకర్ అన్న వెంటున్నాడు. మేడారం జాతర ఏర్పాట్ల కోసం ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి స్వయంగా రాలేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి సమ్మక్క సారళమ్మ ఆశలతో జాతర విజయవంతం కావాలని ఆమె విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ సంస్కృతికి ప్రతీక అయిన ఈ జాతరలో ప్రభుత్వం పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తుందన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా సీతక్క మాట్లాడుతూ జాతర కోసం ప్రత్యేక నిధులు కేటాయించామని, రోడ్లు, నీరు, విద్యుత్, వైద్య సదుపాయాలపై దృష్టి సారించామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మేడారం రాకపోయినా ఆయన మార్గదర్శకత్వంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తారని ఆమె పేర్కొన్నారు. సమ్మక్క సారళమ్మ ఆశలతో తెలంగాణ ప్రజలు ఐక్యంగా ముందుకు సాగుతారని వ్యాఖ్యానించారు. ఒక్క అవకాశం తల్లులారా, అధికారికంగా జాతర నిర్వహించే అవకాశం ఇవ్వండి. మీ కీర్తి, మీ ప్రతిష్ట, తల్లుల యొక్క గొప్పతనం 1000 ఏళ్ళు ఉండే విధంగా నేను అదే విధంగా మా సోదరుని ఒప్పించి మెప్పించి తీసుకొస్తాను ఒప్పుకున్నా. కానీ నేను అడగక ముందే, నేను అడిగింది ఆవగింజ అయితే వాళ్ళు మరి ముఖ్యమంత్రి గారు ఏదైనా పర్వాలేదు తల్లుల కోసం నేను సిద్ధంగా ఉన్నా, చేస్తాను ముందుకొచ్చినందుకు నిజంగా ఇంతకంటే గొప్ప అవకాశం, గొప్ప కోరికలు మేమేమి కోరం. కాబట్టి దేవుడు బాగుంటే, దేవుడి గుడి బాగుంటే, సమ్మక్క సారళమ్మ ప్రతిష్ట బాగుంటే ఖచ్చితంగా సకల జనులు బాగుంటారు. ఆ రోజు పాదయాత్ర కూడా చేసేటప్పుడు నేను భయపడ్డా. కానీ సమ్మక్క సారళమ్మలు ఆదివాసీ బిడ్డలే, ఆదివాసీ ప్రాంతంలోనే పుట్టిన, కానీ సకల కులాలకు, సకల జనులకు, సకల మతస్థులకు ఇక్కడ మరి కొంగు బంగారంలా కోరికలు తీరుస్తున్న తల్లులు. కాబట్టి రేవంత్ అన్న మీద కూడా ఆ తల్లుల దీవెన ఉంటది, ప్రజల దీవెన ఉంటదని ఆ రోజు కూడా నేను కోరుకున్న ఆ సంకల్ప బలం, ముఖ్యమంత్రి గారి ఆనాటి పిసిసి అధ్యక్షులుగా సంకల్ప బలం సమ్మక్క సారళమ్మ దగ్గర నుంచి పాదయాత్ర చేసి మళ్ళీ జాతరకు 1 ఇయర్ లో మరి ముఖ్యమంత్రి హోదాలో సమ్మక్క సారళమ్మ దగ్గరకు వచ్చిర్రు. అదే కాకుండా ఈ రోజు కూడా ఏ ముఖ్యమంత్రులు ముందస్తుగా రాలే. ఈ రోజు గుడి ఎట్లా నిర్మాణం జరగాలి, ఆచారాలు సాంప్రదాయాలు కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని
స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక్కడికి రావడం అనేది ఈ ప్రాంతానికి, ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత ఇలవేల్పులుగా ఉన్నటువంటి సమ్మక్క సార్లమ్మ తల్లులకు వారిచ్చే గౌరవం, వారికున్న భక్తిని ఇది నిదర్శనం. మేడారం నుంచి మొదలైన ప్రతి కార్యక్రమం విజయవంతంగా పూర్తవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఆయన పాదయాత్రకు ఊహించని స్థాయిలో ప్రజలు మద్దతు రావడం సమ్మక్క సారలమ్మ ఆశలతో సాధ్యమైందని చెప్పారు. మేడారం జాతర తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తుందని, ఇక్కడి నుంచి ప్రారంభమయ్యే ప్రతి కార్యక్రమం శుభ ఫలితాలు ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధికి పథకాలు రూపొందించినప్పుడు ప్రజల ఆశలు, అవసరాలు కేంద్ర బిందువుగా ఉంటాయన్నారు. సీఎం రేవంత్ మాట్లాడుతూ తెలంగాణలో విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. మేడారం నుంచి ప్రారంభమైన ఈ సంకల్ప యాత్ర భవిష్యత్తులో తెలంగాణకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని పేర్కొన్నారు. పాదయాత్ర మొదలు పెడదాం. ఒక సంకల్పం తీసుకొని బయలుదేరిన వాళ్ళు ఎవరు చరిత్రలో ఓడిపోలేదు. కాబట్టి ప్రజలకు ప్రజాపాలన అందించాలన్న సంకల్పంతో మనము సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని బయలుదేరదామని ఆనాడు ఇక్కడి నుంచి పాదయాత్ర మొదలు పెట్టినాం. సరిగ్గా 2 రోజుల 3 రోజుల ముందే సీతక్కకు చెప్పినాం. సీతక్క అన్నది, అన్న సమయం లేదు, 24 గంటలు 48 గంటల్లో ఈ కార్యక్రమం చేయడం కష్టం అవుతుందేమో అని. నేనన్నా, అక్క సంకల్పం ఉంటే కార్యక్రమం విజయవంతం అవుతుంది, నువ్వు ఎలాంటి ఆలోచన చెయ్యకు, పనులు మొదలుపెట్టు అని చెప్పి ఆనాడు ఫిబ్రవరి 6, 2023 నాడు ఇదే గద్దెల నుంచి గద్దెల ముందు ప్రణమిల్లి ఖచ్చితంగా ఈ తెలంగాణకు పట్టిన చీడ పీడ విరగడి కలిగిస్తాం, దొరల పాలన నుంచి ప్రజా పాలనకు తీసుకొస్తామని ఇక్కడ జీఎస్టీ పేరుతో 8 ఏళ్లుగా దేశ ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆర్థిక విధానాలు పేదలు, మధ్యతరగతి కుటుంబాలకు శాపంగా మారాయని ఆరోపించారు. పన్నుల భారం కారణంగా ప్రజలు రోజువారీ అవసరాలు తీర్చుకోవడంలోనే ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా పొన్నం మాట్లాడుతూ గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు, అలాగే నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించడం కేంద్రం ప్రజలపై మోపిన అదనపు భారమన్నారు. ఈ విధానాలు కేవలం కార్పొరేట్ వర్గాలకే మేలు చేస్తున్నాయని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్రజలను మరింత కష్టాల్లోకి నెట్టిందన్నారు. పరిస్థితి కార్లకు సంబంధించి 5 లక్షలు 3 లక్షలు తక్కువ అవుతుందని చెప్తా ఉన్నారు. అంటే ఇన్ని రోజులు పేద ప్రజల రక్తం దాగి పీల్చుకొని ఒక్కొక్క కారుకు 5,000 లక్షల రూపాయలు, టీవీలకు 1 నుంచి 2 లక్షల రూపాయల దాకా, మిగతా అనేక రకాల వస్తువులకి మీరు తగ్గించినటువంటి జీఎస్టీ వస్తువుల పేరు మీద దోపిడీ, పేద ప్రజల రక్తం పీల్చుకున్నటువంటి మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాం. నిన్న మా నాయకుడు జయరా రమేష్ గారు ఢిల్లీలో చెప్పినట్టుగా దేశ ప్రజల నుంచి 8 సంవత్సరాలు అందినంత దోచుకొని జీఎస్టీ పేరున నామకరణం చేసి దాని పేరు మీద దేశంలో ఏ ఒక్క కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ జీఎస్టీ ట్యాక్స్ ద్వారా ఈ యొక్క ఆర్థిక పరమైనటువంటి అంశాల లాభం ద్వారా పేద ప్రజల నుంచి వచ్చినటువంటి పన్నుల రూపం నుండి ఈ నిర్మాణాత్మకమైన పని చేసినామని చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో లేని సందర్భంలో అంతర్జాతీయంగా జరుగుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మార్కెట్ యొక్క నైతిక విధానాలు, మార్కెటింగ్ అంతా పడిపోతున్నటువంటి సందర్భంలో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్థిక విశ్లేషకుల యొక్క సలహా మేరకు ఇలా మరొకసారి ఆర్థిక సంక్షోభం వచ్చేటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి తీసుకున్న నిర్ణయాన్ని పేద ప్రజల సంక్షేమం కొరకు చేసినాం. ఇదేదో విప్లవం తెచ్చినట్టుగా మరొక స్వతంత్రం తెచ్చినంత ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దాని మీద వేడుకలు నిర్వహిస్తున్నారు, దాని మీద రకరకాల ప్రకటనలు చేస్తా ఉన్నారు. అదే పెద్ద ఉన్న పన్నును, అంటే మీరు వేసి 8 సంవత్సరాలు ప్రజల నుంచి పీల్చిన పన్నును కొద్దిగా తక్కువ చేసి మేము చాలా గొప్ప సాధించినామని చెప్పుకుంటే ఇంతకంటే మూర్ఖత్వం ఇంకొకటి ఉంటుందా అని అడుగుతాను. అరే మీరే కదా 8 సంవత్సరాల కింద రాహుల్ గాంధీ గారు అనేక రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తుంటే జీఎస్టీ తీసుకొచ్చి పేద ప్రజలను నడ్డి విరిచి ఇలా 60 రూపాయలు ఉన్నటువంటి పప్పు 130 రూపాయలు అయితే, 10 రూపాయలు ఉన్నటువంటి 20 రూపాయలు అయితే, నిత్యావసర వస్తువుల ధరలు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తారన్న వైసీపీ ఆరోపణలు పూర్తిగా తప్పుడు ప్రచారమని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. అసెంబ్లీలో ప్రజల ముందే అన్ని వాస్తవాలను వివరించాలని వైసీపీ ఉద్దేశపూర్వకంగా అసత్యాలు ప్రచారం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ప్రజలకు మంచి చేయడమే తన ప్రభుత్వ లక్ష్యమని, విద్య, వైద్య రంగాల్లో ఎక్కడా రాజీ ఉండదని ధృవీకరించారు. మెడికల్ కాలేజీల నిర్మాణం పీపీపీ మోడల్లో జరుగుతుందని, ప్రజా ప్రయోజనాలు ఇప్పటికీ దెబ్బతినవని చెప్పారు. అసత్య ప్రచారంతో ఎప్పటికీ రాజకీయాలు చేయలేరని, ప్రజలు నిజాన్ని గుర్తించగలరని అన్నారు లోకేష్. ఇక వైసీపీ భయంతోనే బయట కూర్చుని ఆరోపణలు చేస్తుందన్నారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వం వెనకడుగు వేదని, విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు నారా లోకేష్. గౌరవ ముఖ్యమంత్రి గారు
ప్రధానమంత్రి గారిని కలిశారు అధ్యక్ష. నిర్మలా సీతారామన్ మేడం గారిని రాత్రి 12:38 మా దగ్గర ఫోటో ఉంది, కావాలంటే మీ అందరు కూడా పంపిస్తాను. రాత్రి 12:38 కూర్చున్నారు అధ్యక్ష, మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్ లో క్లించ్ చేశారు అధ్యక్ష, రివైవల్ ప్యాకేజ్, ప్రైవేటీకరణ జరగకూడదు, ఇది మా ఆంధ్రుల హక్కు, మాకు ఎమోషన్స్ అటాచ్ అయి ఉంది, కాపాడాలని మేము రిక్వెస్ట్ చేస్తే ఆ రోజు కుమారస్వామి గారు, సీతారామన్ మేడం గారు, ప్రధానమంత్రి గారు ముగ్గురు కలిసి ఏకంగా విశాఖ ఉక్కుకి పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు, ఆదుకున్నారు అధ్యక్ష. ఇది మా ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా ఆంధ్ర రాష్ట్రం గురించి అడగం తప్ప సొంత ప్రయోజనాలు, సొంత కేసులు అవి మాఫీ చేసడానికి ఏనాడు మేము ఢిల్లీ గడపలు తొక్కలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఆన్ రికార్డ్ ఐ వాంట్ స్టేట్ అధ్యక్ష, 11,500 కోట్ల రూపాయలు కేటాయించిన దాంట్లో ఇప్పటికీ 9,800 కోట్ల రూపాయలు RINL అకౌంట్లో డిపాజిట్ చేసిన ఘనత కూడా ఎన్డీఏ ప్రభుత్వానికి అధ్యక్ష. ఏదో మాటలు కాదు, ఏదో జియో ఇచ్చేసి చేతులు దులుపుకుంటూ కాదు, డబ్బులు ఇచ్చాం, రివైవ్ కూడా చేశాం అధ్యక్ష. అధ్యక్ష, గత ప్రభుత్వం అంటే వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఒకే ఒక ఫర్నెస్ నడిచేది అధ్యక్ష, ఓన్లీ వన్ ఫర్నెస్. ప్రొడక్షన్ కెపాసిటీ ఆనాడు ఎంత అధ్యక్ష? కేవలం 48%. సుమారుగా 25,000 కోట్ల అప్పు ఉండేది అధ్యక్ష. అలాంటిది ఇప్పుడు మేము 3 ఫర్నేసెస్ యాక్టివేట్ చేసాం అధ్యక్ష. విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలు మహిళా సభ్యురాలను అవమానించేవిగా ఉన్నాయని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి తీవ్రంగా విమర్శించారు. బాధ్యతాయుతంగా సమాధానం ఇవ్వాల్సిన లోకేష్ అసలు ప్రశ్నను తప్పించుకుని అవమానకరంగా మాట్లాడడం తగదన్నారు. మహిళా సభ్యురాలి ప్రశ్నకు సమాధానం చెప్పే సోయి కూడా లేకుండా బుద్ధిలేని మాటలు మాట్లాడారని మండిపడ్డారు. ప్రజాప్రతినిధి స్థానంలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్య పదాజాలం వాడడం సంస్కారం లేనిదని అన్నారు. ప్రజలు సమస్యలు చర్చించాల్సిన సభలో మహిళా సభ్యురాలని కించపరచడం ప్రజాస్వామ్యాన్ని అవమానించటమేనని వ్యాఖ్యానించారు. లోకేష్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. మీరు ప్రశ్నిస్తారు, 5 సంవత్సరాలు మీరు పీకిందండి, 5 సంవత్సరాలు చెత్త మీరు పీకింది. మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే, మీరు చెప్పిన మాటలనే చెప్పారు. గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవిడ ఏం పీక్కుంటా మీరు పీకిందండి 5 సంవత్సరాలు. కార్మికులతో ప్రభుత్వం మాట్లాడండి అధ్యక్ష, కేంద్రంతో ప్రకటన చేయించండి అధ్యక్ష. దయించి మా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కాపాడండి అధ్యక్ష. మీరు ప్రశ్నిస్తారు, 5 సంవత్సరాలు మీరు పీకిందండి, 5 సంవత్సరాలు చెత్త మీరు పీకింది. మాట్లాడినప్పుడు ఆవిడేమి కొత్తగా ఏమి కోట్ చేసి మాట్లాడలే, మీరు చెప్పిన మాటలనే చెప్పారు. గౌరవ మంత్రి గారు వచ్చి అంత ఆవిడ ఏం పీక్కుంటా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై లోకేష్ చేస్తున్న ఆరోపణలు ఆధార రహితమని వెంకటగిరి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నిద్రమల్లి రామ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. 2019లో చంద్రబాబు ప్రభుత్వం వదిలిన 2,400 కోట్ల బకాయిలను జగన్ ప్రభుత్వం 2020లోనే క్లియర్ చేసిందని గుర్తు చేశారు. ఇది నిరంతర ప్రక్రియ అని, ఇప్పుడు 4,000 కోట్ల బకాయిలు ఉన్నాయన్న లోకేష్ వ్యాఖ్యలు నిజం కాదన్నారు. ప్రభుత్వం బాధ్యతగా ఉన్నంత కాలం బకాయిలను చెల్లించడం సహజమన్నారు. కానీ అబద్ధాలు ఆధారంగా ప్రజలను తప్పుదోవ పట్టించడం తగదని హెచ్చరించారు. విద్యార్థులకు ఎప్పుడూ మద్దతుగా నిలుస్తామని, బకాయిల క్లియరెన్స్ ఎప్పటికీ ఆగదని ధృవీకరించారు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలని లెక్క చూపించండి. 1, 2 తీర్చాల్సిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉంది. ఇది విద్యార్థుల తరఫున ఇచ్చిన హామీ. బకాయిలు ఒకవేళ స్టూడెంట్స్ నుంచి కానీ తీసుకొని ఉంటే మేము స్టూడెంట్కే డైరెక్ట్గా ఇస్తాం, ఇంకా ఇవ్వకపోతే కాలేజీలకు ఇస్తాం అని ఒక డేటా అంతా తీసుకోవడం జరిగింది. ఇది 4 నెలల క్రితం జరిగింది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి మనీ రిలీజ్ చేయాలనుకున్నప్పుడు కోర్టు కేసు మరీ ఆపింది ఈ తెలుగుదేశం. కోర్టు వచ్చింది ఏప్రిల్, జూన్ 2వ క్వార్టర్, తర్వాత ఈ ప్రభుత్వం వచ్చి జూలై, సెప్టెంబర్ 1 క్వార్టర్, అక్టోబర్, డిసెంబర్ 1 క్వార్టర్, జనవరి, మార్చి, ఈ సంవత్సరం ఏప్రిల్, జూన్, ఇప్పుడు సెప్టెంబర్లో ఉన్నాం. అంటే మొత్తం 7 క్వార్టర్లు. ఈ నెలాఖరికి ఇంకో వారం రోజులకి 7 క్వార్టర్లు. ఈ ప్రభుత్వం ఇచ్చింది ఎంత? మంత్రి లోకేష్ గారు చెప్పాలా, 1 క్వార్టర్ ఇచ్చారు. ఉద్యోగం కల్పించకపోతే నిరుద్యోగ భృతి అన్నారు, 3,000, అది పోయింది. చదువుకునే విద్యార్థికి జగన్మోహన్ రెడ్డి గారు వసతి దీవెన కింద 20,000 ఇచ్చేవాళ్ళు,
దాని ఊసే లేదు, మాట్లాడటంలా. అది ఉందా లేదా కూడా విద్యార్థికి తెలియదు. ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఫీ రియంబర్స్మెంట్ ఏమైంది అని అంటే ఇట్ట కాకమ్మ కథలు చెప్పటం తప్ప వాస్తవాలు చెప్పటం లేదు. దీనికి తప్పకుండా జవాబు ఇవ్వాలి, లేదంటే స్టూడెంట్సే రోడ్డు ఎక్కుతారు. కూటమి ప్రభుత్వం తప్పుడు లిక్కర్ స్కామ్ కేసులు పెట్టి మితిన్ రెడ్డిని వేధిస్తుందని నిసార్ అహ్మద్ ఆరోపించారు. ప్రజల్లో విశ్వాసం గెలుచుకున్న నాయకుడిని లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని అన్నారు. మితిన్ రెడ్డి త్వరలోనే బయటికి వచ్చి ప్రజలకు మరింత ఉత్సాహంగా సేవ చేస్తారని నమ్మకం వ్యక్తం చేశారు. జగన్తో ఆయన బంధాన్ని దెబ్బతీయడానికి కుట్ర జరుగుతుందన్నారు. ప్రజలు ఎవరిని విశ్వసించాలో బాగా తెలుసు కాబట్టి ఈ ప్రయత్నాలు విఫలమవుతున్నాయని వ్యాఖ్యానించారు. మితిన్పై పెట్టిన ఆరోపణలు రాజకీయ కక్ష సాధింపే తప్ప వాస్తవం కాదు అని నిస్సార్ తెలిపారు. బాటలు అమ్మంటే కూడా క్యూఆర్ కోడ్ లేదా ఏది కూడా అమ్మేదానికి వీలు లేకుండా ఉండింది. అట్లా పగడబందీగా పక్కాగా జరుగుతూ ఉంటే ఈరోజు లేనిపోని కేసులు ఆయన మీద పెట్టేసి ఈవెన్ ఈరోజు మీరు లిక్కర్ కేసు అనేది ఈరోజు ఉంది, ఆ టైంలో లిక్కర్ కేసు ఎట్లుంది, ఇప్పుడు ఈవెన్ గవర్నమెంట్ ఇన్కమ్స్ కూడా ఆ టైంలో ఎక్కువ వస్తూ ఉన్నాయి. దీన్ని కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇన్కమ్స్ కూడా ఈరోజు అది కూడా లేదు, తక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ రకంగా చేసింటే వాళ్ళకి ఎన్నికకి లాగల్లా, వాళ్ళు పేరు ప్రదర్శనలు దెబ్బతీయల్లా ఈ 40-50 కాన్స్టిట్యూన్సీస్లో వీళ్ళు ప్రభావితం చేస్తూ ఉన్నారు. దానికోసం ఆయన మీద కేసులు పెట్టేసి నానా ఇది మన ఫైల్స్ దగ్ధం కేసు అని చెప్పి మళ్ళీ లిక్కర్ కేసు అని చెప్పి మిథున్ రెడ్డి గారి మీద ఇంతవరకు ఏ ప్రూఫ్స్ కూడా తేల్చలేకూడదు. ఈ రకంగా వాళ్లకు అన్ని రకాలుగా వాళ్ళకి ఇబ్బంది పెడతా ఆ ఫ్యామిలీకు ఎటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో డిటాచ్ చేసేలా ఎన్నో అనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు, పన్నాగంతో చేస్తున్నారు. కానీ ఏ శక్తి కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారిని విడదీయలు. అది చేతి కాని పక్షంలో ఇంకా కాదు అనే పక్షంతో లేని కొన్ని కేసులు పెడుతున్నారు. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ఆయన మదనపల్లి కాన్స్టిట్యున్సీకు మన మిథున్ రెడ్డి గారు చేసిన సేవలు మా కాన్స్టిట్యున్సీ మా మొత్తం పార్లమెంట్ సెక్షన్లో ఆయన ఎన్నో చేశాడు. మదనపల్లి కాన్స్టిట్యున్సీకు ఆయన చేసిన సేవలు జీవితంలో మదనపల్లి కాన్స్టిట్యున్సీ మరవలేదు. మళ్ళీ యాంటీ వేవ్ వచ్చింటే కూడా ఆ రకంగా ఓట్లు ఇదే ఇంటే కూడా మదనపల్లి మంచి మెజార్టీతో మిథున్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. అదేవిధంగా పార్లమెంట్లో కూడా అధిక మెజార్టీతో గెలిపించాం. అదేవిధంగా తండ్రి గారైన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి గారు కూడా గెలిచారు. అలా చిన్న ఆయన పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు కూడా గెలిచారు. అన్ని రకాలుగా మా టోటల్ పబ్లిక్ మద్దతు ఆయనతోనే ఉంది, వాళ్ళతోనే మేము ఉంటాం. ఆయన చేసిన అభివృద్ధికి ఎందుకు ఈరోజు ప్రజలు వాళ్ళ దగ్గర ఉన్నారు, వాళ్ళు చేసిన అభివృద్ధిని చూసి వాళ్ళ దగ్గర ఉన్నారు. కాబట్టి ఫ్యూచర్లో కూడా మేమంతా కలిసికట్టుగా ఆయనతో ఉంటాము. ఆయనకి ఖచ్చితంగా మన మిథున్ రెడ్డి గారి మీద పెట్టి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ భారం తగ్గించడం పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగిస్తుందని ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో కొత్త పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నామని తెలిపారు. త్వరలోనే నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభిస్తాయని భరోసా ఇచ్చారు. దేవరపల్లిలో జరిగిన విద్యా సంస్థ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె విద్యార్థులను ప్రోత్సహించారు. పల్లపు వీధి రామాలయంలో అమ్మవారిని దర్శించి దసరా శరన్నవరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. సోలార్ ప్యానెల్స్ మీద ఏదైతే ఎక్విప్మెంట్ ఉంటుందో దాని మీద కూడా జీఎస్టీ తగ్గించి విద్యుత్ కూడా పేదలకు అందించే దిశగా వారు అడుగులు వేశారు. ఇన్సూరెన్స్ సాధారణంగా ధనికులు వారి జీవితానికి భరోసా కల్పించుకునే విధంగా ఇన్సూరెన్స్ కొనుక్కోగలరు, కానీ పేదవాడికి అవకాశం లేదు. కనుక ఇన్సూరెన్స్ మీద కూడా జీఎస్టీ తీసివేసి ఇన్సూరెన్స్ కూడా ఇవాళ పేదవాడికి చేరువ చేసి వారి జీవితాలకు కూడా భరోసా ఇవాళ మోడీ గారు కల్పించారు. అయితే ఇన్ని అద్భుతమైనటువంటి పనులు వారు చేస్తున్నటువంటి సందర్భంలో చివరిలో వారికి ఇచ్చినటువంటి పిలుపు ఏమిటంటే స్వదేశీ. మన దేశంలో ఉత్పత్తి అయినటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వాటిని గనక మనం వాడుకుంటే బయట దేశాల నుండి వచ్చేటువంటి ఉత్పత్తుల మీద మనం ఆధారం తగ్గించుకుంటే మన ఆర్థిక వ్యవస్థ మెండుగా పెరుగుతుంది. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శాసనసభలో జరిగిన ప్రశ్నోత్తరాల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక వసతులను పెంచే కృషి జరుగుతుందని చెప్పారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నామని వివరించారు. గిద్దలూరు, కనిగిరి, కోవూరు ఆసుపత్రులలో వైద్య సిబ్బంది నియామకం జరుగుతుందని తెలిపారు. కనిగిరి ఆసుపత్రిని అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని అభినందించారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందించడం ప్రభుత్వ ధ్యేయమని చెప్పారు.
మార్కాపురం హాస్పిటల్ని మెడికల్ కాలేజీగా నిర్మించాలని గత ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. అయితే దానికి అనుగుణంగా 4 ఏళ్లలో పనుల మౌలిక సదుపాయాల కల్పనలో పురోగతి లేకపోవడంతో ఈ ఇబ్బందులు తలెత్తాయి అధ్యక్ష. 4 సంవత్సరాల్లో 13,35,000 చదరపు అడుగులు నిర్మించాల్సిన అవసరం ఉంటే దాంట్లో కేవలం 3,61,000 చదరపు అడుగులు మాత్రమే నిర్మించారు అధ్యక్ష. 27% మాత్రమే నిర్మించారు. దాంట్లో పెట్టిన ఖర్చు 46,26,00,000, 7% మాత్రమే ఖర్చు పెడితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 20,34,00,000 పెట్టడం జరిగింది అధ్యక్ష ఇప్పటికీ. అయితే ఇది పీపీపీ మోడ్లో పోతోంది కాబట్టి 625 పడకల ఒక ఆసుపత్రి కూడా మార్కాపురంకి వస్తుందని ఈ సందర్భంగా నేను గౌరవ సభ్యులకు తెలియజేస్తున్నా. అదేవిధంగా స్టాఫ్ షార్టేజ్ గురించి వారు ప్రస్తావించారు. ఇటీవలనే ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కొత్తగా సెకండరీ హెల్త్లో కొత్త నియామకాలు చేపట్టడం జరిగింది. అదేవిధంగా నవంబర్లో దాదాపు 250 మంది ఇన్ సర్వీస్ కోటాలో పీజీ వస్తున్నారు. సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్టులు వస్తున్నారు. కాబట్టి తొందరలోనే వీటిని నియామకాలు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నరసింహారెడ్డి గారు నేను ప్రత్యేకంగా అభినందించాలా అధ్యక్ష. ఎందుకంటే వారు కంగారు మదర్ చైల్డ్ కేర్ సెంటర్ని ఒక ఆదర్శం, రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా తయారు చేశారు. ప్రజలను కూడా బాగా సిఎస్ఆర్ యాక్టివిటీ కాకుండా ప్రజలు కూడా భాగస్వాములు చేసి వారు దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. డాక్టర్ల కొరత వారు కోరిన మేరకు గతంలో డాక్టర్లు ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పటికి కూడా జనరల్ మెడిసిన్, జనరల్ సర్జన్ డాక్టర్లు లేరని చెప్తున్నారు. ఇన్ సర్వీస్ కోటా డాక్టర్లు వస్తున్నారు కాబట్టి ఈ నియామకాలు కూడా పూర్తి చేస్తాం. వారు డయాలిసిస్ సెంటర్ గురించి మాట్లాడారు. సరైన సేవలు, నాణ్యమైన మిషన్లు నాణ్యత గురించి కూడా వారు ప్రస్తావించారు. ఖచ్చితంగా పీపీపీ మోడ్లో చేస్తున్నాం. అక్కడ ప్రధానమంత్రి నేషనల్ డయాలిసిస్ ప్రోగ్రామ్ కింద చేపడుతున్నాం అధ్యక్ష. వాటి మీద కూడా చర్య తీసుకుంటాం అధ్యక్ష. 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల వేడుకలో ప్రముఖ నటుడు మోహన్ లాల్ ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించబడ్డారు. ఇక ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు అవార్డును అందజేశారు. మోహన్ లాల్ పేరు పలికిన వెంటనే సభలో ఉన్నవారు లేచి నిలబడి కరతాళ ధ్వనులతో అభినందించారు. చలనచిత్ర రంగంలో 4 దశాబ్దాలుగా తన ప్రతిభ స్థానం సంపాదించుకున్న మోహన్ లాల్ కు ఈ అవార్డు సరైన గుర్తింపు అని సినీ వర్గాలు అభిప్రాయపడ్డాయి. మలయాళ సినీ పరిశ్రమ గర్వకారణమైన మోహన్ లాల్ గౌరవం దేశ చలనచిత్ర రంగానికి ఒక గౌరవమని పలువురు వ్యాఖ్యానించారు. विलक्षण अभिनय प्रतिभा के धनी श्री मोहनलाल जी का ये सम्मान श्री मोहनलाल जी को उनके शानदार योगदान, अद्भुत अभिनय और कला के लिए दिया जा रहा है, जिन्होंने सिनेमा को नया रूप दिया, कई कलाकारों को प्रेरित किया और खुद को एक महान कलाकार के रूप में साबित किया. Shri Mohanlal being recognized for his monumental contributions, unparalleled versatility, artistry that have profoundly shaped narrative cinema, inspired generations of artists, cemented his legacy as a cultural phenomena and a great master of his craft. श्री मोहनलाल जी को दादा साहेब फाल्के लाइफ टाइम अचीवमेंट पुरस्कार की ढेरों बधाई. ఇవే బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ A1 TV తెలుగు.